ఏపీ ల్యాండ్ టైటిలింగ్ జీవో రద్దు చేయాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో న్యాయవాదులు చేస్తున్న రిలే దీక్షకు జనసేన నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ జీవో ప్రజల ఆస్తిని ప్రభుత్వం బలవంతంగా స్వాధీనం చేసుకోవడమని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు కుటికెలపూడి గోవిందరావు అన్నారు. న్యాయస్థానంతో పని లేకుండా ప్రభుత్వమే అన్ని నిర్ణయించడం దారుణమని మండిపడ్డారు. ప్రజలందరికీ న్యాయం చేసి న్యాయవాదులే ఈ జీవో రద్దు చేయాలని రోడ్ల మీదకు రావడం ప్రభుత్వ నిరంకుశ పాలన నిదర్శనమని ధ్వజమెత్తారు. టీడీపీ జనసేన అధికారంలోకి వచ్చాక ఈ జీవో రద్దు చేస్తామని గోవిందరావు హామీ ఇచ్చారు. జిల్లా అధ్యక్షులైన కొడుగులపూడి గోవిందరావు గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మాజీ భీమవరం మున్సిపల్ చైర్మన్ గారికి స్వాగతం సుస్వాగతం. జనసేన పార్టీ తరఫున ఆయన మద్దతు తెలియపరచడానికి ఈ రోజున వచ్చారు. ఆయనతో పాటు వచ్చిన చైర్మన్ చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా ఉమ్మలశెట్టి రామకృష్ణ గారికి, అదేవిధంగా జనసేన భీమవరం బార్ అసోసియేషన్ తరఫున స్వాగతం పలుకుతున్నామండి. ఈ రోజు ఈ చట్టం అన్నది నల్ల చట్టాన్ని తీసుకొచ్చి ప్రజల హక్కులను హరించే విధంగా ఉండే చట్టాన్ని తీసుకొచ్చి ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలనే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని రద్దు చేసే వరకు కూడా భీమవరం బార్ అసోసియేషన్ నిన్న నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తుంది. అదేవిధంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రిలే నిరాహార దీక్షలు, స్ట్రైకులు కూడా చేయడం జరుగుతున్న రిలే నిరాహార దీక్ష ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలని ఒక రిలే నిరాహార దీక్ష చేయడం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరూ కూడా, అందులో భీమవరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న దానికి జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా ఇక్కడికి వచ్చి మద్దతు తెలపడం జరిగింది. ముఖ్యంగా ఈ జీవో గురించి ప్రజలకంతా కూడా అవగాహన తెలియాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే, ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక జీవో తీసుకొచ్చి అందులో మన భూమిని రిజిస్టర్ చేసుకోవాలని చెప్పేసి ఒక సాకుతోటి వాళ్ళకి నచ్చిన భూమిని లాగేసుకుని, అంటే ఇప్పటి వరకు ఉన్న వ్యవస్థ అంతా కూడా కరెక్ట్ కాదు, ఇప్పుడు రిజిస్ట్రేషన్ శాఖ కానీ ఈ అడంగళ్ళు కానీ ఏమీ కరెక్ట్ కాదు, అందులో ఉన్న కోర్టుకి వెళ్ళొచ్చు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఉంటే కోర్టుకి వెళ్ళక్కర్లేదు మీదే అని చెప్పేసి ఒక భ్రమ కలిగిస్తూ వాళ్ళకి నచ్చిన వాళ్ళ పేర్లు రిజిస్టర్లో ఎంటర్ చేసుకుని ఈ భూమి వాళ్ళదే అని చెప్పి ఎక్కడా కూడా కోర్టుకి వెళ్ళే విధంగా లేకుండా కింద స్థాయిలో రెవెన్యూ అధికారుల చేతుల్లో వ్యవస్థను పెట్టి కేవలం ఈరోజు ప్రజలందరూ ఆస్తి దోచేయాలన్న ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది.